హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రతిదానికి బాధపడిపోయి నా లైఫే ఇంతే అని ఏడుస్తూ కూర్చుండిపోతారు కొంతమంది. మీకు మాత్రమే జరుగుతుందా, మనకు మాత్రమే జరుగుతుందని మనం అనుకుంటున్నావా, నిజంగా మనకే జరుగుతుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? అంత ఫైన్ అండి. ఓకే. నాకే ఏదైనా చిన్న విషయం జరగగానే, ఈరోజు పొద్దున్న లేచాను, ఒక టేబుల్కి వెళ్ళి నా చిటికెన వేలు గుద్దుకుంది, నాకే ఎందుకు ఇలా జరుగుద్ది, నాకే అన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి అని చెప్పేసి ఏడ్ చేసి కూర్చుంటూ ఉంటారు. అలానే ఉండిపోవడం కరెక్టా? మనకే జరుగుతుందా, ఇంకెవరికి జరగట్లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరగకూడదు అనేది ఆలోచించాలి. ఓకే, ఫస్ట్ ఇలా జరగకూడదు, ఎందుకు జరగకూడదు, నాకెందుకు తగలకూడదు ఆ టేబుల్ కదా. చాలామంది వరల్డ్ని దే సీ ఫ్రమ్ ద మీ సెంట్రిక్ యూనివర్స్ అంటారు. అంటే నేను ఈ ప్రపంచానికి మధ్యలో ఉన్నాను, ఈ ప్రపంచం అంతా నా చుట్టూ తిరుగుతోంది అనే మీ సెంట్రిక్ వరల్డ్ నుంచి ఆలోచిస్తారు. సో నాతో ఇలా జరుగుతోంది, నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, నా చదువు ఎక్కట్లేదు, మా టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదు, నా కులం ఇలాగా, నా మతం ఇలాగా, నా ప్రాంతం ఇలాగా, నా అండ్ వరల్డ్ ఇలా ఆలోచించిన వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఆల్వేస్ మన మీ సెంట్రిక్ యూనివర్స్ నుంచి బయటకు వచ్చి చూడాలి. ఓకే, ఈ యూనివర్స్ మొత్తంలో 4 విషయాల్ని మనం మార్చలేం. 4 థింగ్స్ మనం మార్చలేం, మిగతావన్నీ మనం స్వయం చేసుకోవాలి. 4 విషయాలు: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఓకే, జన్మ ఎక్కడ పుట్టాము, ఎవడింట్లో పుట్టాము, ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ తల్లిదండ్రులకి పుట్టాము మనం డిసైడ్ చేయలేము. నెంబర్ 1, అది మార్చలేం. సో దాని గురించి నో రిగ్రెట్. నాకెందుకు ఇలా జరిగింది, నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఎందుకు వచ్చారు, నాకు ఇలాంటి బ్రదర్ ఎందుకు వచ్చాడు, అసలు ఆలోచించని విషయం. ఆలోచించకూడదు, మూర్ఖులు ఆలోచిస్తారు అలాంటి. యూ షుడ్ నెవర్ థింక్. ఓకే, జన్మ, మృత్యు, ఎప్పుడు చచ్చిపోతాం అనే విషయాన్ని ఆలోచించకూడదు. ఓకే, ఈవెన్ దో వీ నో ఇట్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి మా దగ్గరకు వస్తారు కొంతమంది, ఎప్పుడు చచ్చిపోతాను చెప్పండి అని అంటారు. సో తెలిసినా ఆలోచించదు, వేస్ట్. మృత్యు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో నీ మృత్యువు తెలియదు, డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, చాలా ఎవరి మృత్యువు కూడా నా చాలా క్లోజ్ అండి, చనిపోయాడండి, నాతో ఎందుకు ఇలా జరిగింది, మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు అలాగే అయ్యాడు, అక్కడ అయిన 3 నెలలకి మావాడు చచ్చిపోయాడు, అయ్యో. నెవర్ థింక్ అబౌట్ మృత్యు. నీ వల్ల కాదు, క్యాలిక్యులేట్ చెయ్యలేవు, ఫినిష్. ఓకే, జరా, ఏజింగ్ గురించి ఆలోచించద్దు. నెవర్ థింక్. ఈరోజు 100 సంవత్సరాలు టిక్ 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 నువ్వు ఉన్నా లేకపోయినా, పీల్చకపోయినా, సంపాదించిన వెళ్ళిపోతూ ఉంటుంది. యూ కెనాట్ థింక్ అబౌట్ ఇట్ ఆర్ రిగ్రెట్. నాతోనే ఏంటో అండి ఈ మధ్య ముడతలు వచ్చేస్తున్నాయి, ఏంటో నువ్వు ఏం చేయలేవు. డోంట్ థింక్ అబౌట్ ఇట్. అయిపోయింది, వేస్ట్. నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది, నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, నాకు వ్యాధి. యూ కెనాట్, డోంట్ థింక్ అబౌట్ ఇట్. మార్చలేవు అవి. ఓకే, నాకు ఈరోజు ఏ టైంలో ఏ వ్యాధి వస్తుందో, మీరు అన్నారు చూసారా, కాలు వెళ్ళి తగిలింది. జస్ట్ నేను చెప్తాను ఒక చిన్న సీన్. కాలుకి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, అయ్యో రక్తం వచ్చిందని చెప్పి ఏదో పసుపు ఏదో అతను కాఫీ పౌడర్ పెట్టి ఒత్తేసాడంట. ఏంగా తగ్గిపోతే నాకేమైంది అని అనుకున్నాడు. కొన్ని రోజులకు వాపు వచ్చింది, తగ్గలే. అయ్యో తగ్గలేదని చెప్పి నియర్ బై డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన కొంచెం లేట్ అయింది, రాలేకపోయాడు. వాడి ఫ్రెండ్ అక్కడ పరిచయం, ఒక తెలిసిన ఫ్రెండ్, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆయన కట్టేస్తాడు, ఏముంది కట్టేస్తే అయిపోద్ది రా అన్నాడు. తీసుకెళ్ళాడు. వాడు కొంచెం ఇట్లా బెండ్ చేసి కట్టాడు. ఓకే, అది బెండ్ చేసి కట్టడం వల్ల అది సరిగ్గా హీల్ కాకపోయేసరికి అది ఇంకా ప్రాబ్లం చేయడము, నడవడానికి కష్టమవుతుంది అని వెళ్ళాడు. అయ్యో చాలా రాంగ్గా హీల్ అయిపోయిందండి, ఇట్స్ కాల్డ్ మాల్ యూనియన్, మనం సర్జరీ చేయాలి దానికి అన్నాడు. సర్జరీ ఓపెన్ చేశాడు, అది హీల్ కావడం ఆగిపోయింది, సరిగ్గా హీల్ అవ్వట్లేదు. ఫైనల్లీ ఆ ఫింగర్ దాకా మొత్తం అంతా కూడా నెక్రోస్ అయిపోవడం స్టార్ట్ అయింది. అయ్యో ఇలా అయిందా నాకు తెలిసిన, అక్కడ ఇంకో స్పెషలిస్ట్ తిరిగాడు. దాన్ని ఇంకా తగ్గించాలంటే స్టెరాయిడ్స్ వాడాలి అని స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఈ స్టెరాయిడ్స్ అయిన తర్వాత ఒళ్ళంతా ఇలా మన సోరియాసిస్ లాగా వచ్చేసాయి, యాజ్ ఎ రియాక్షనరీ సోరియాసిస్ లాగా వచ్చేసాయి. సో ఒక్క వ్యాధి మార్చలేవు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించలేవు.
బట్ పాపం నిజంగానే ఆలోచించవచ్చు కదా, నాకెందుకు ఇలా అయింది ఇప్పుడు అని. అలాంటి ఏమైనా చేయగలమా? situation. ఈ 4టిని చెయ్యలేము. ఓకే, ఈ 4 విషయాలు మనం మ్యాక్సిమం కేర్ చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడు ఒకలాంటి ఇంట్లో పుట్టాము అనుకోండి, ఆ పుట్టినందుకు కానీ అక్కడ బెస్ట్ నేనేం చేయగలుగుతాను, నా తల్లికి నేనేం చేయగలుగుతా, తండ్రికి నేనేం చేయగలుగుతా, నేనున్న కమ్యూనిటీలో నేనేం బెస్ట్ చేయగలుగుతా. నాకు ఏదైనా రోగం వచ్చింది, నా బెస్ట్ ఏం చేయగలుగుతా, మంచి డాక్టర్ చూసుకుంటా, తర్వాత ట్రీట్మెంట్కి మందులు తీసుకుంటా, టైం టు టైం ప్రాపర్ కేర్ తీసుకుంటా. అంతకు మించి దాని గురించి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆలోచన మనం చెయ్యకూడదు ఓకే అన్నది పాయింట్. ఇది బాగా ఎక్కించుకోవాలి, అప్పుడే మనకి డౌట్ రాదు దట్ నాతోనే ఎందుకు ఇలా జరుగుతోంది. నువ్వు మార్చలేవరా 4 విషయాలు, జన్మ, ఎవరి దగ్గర, జరా, నీ ఏజింగ్, వ్యాధి, మృత్యు, ఇవి మార్చలేని విషయాల గురించి బాధపడవద్దు. ఓకే మిగతా ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంటుంది. నేను గెలవట్లేదు, ఓడిపోతున్నాను, నా జాబ్ తీసేశారు, మన చేతుల్లోనే ఉంటుంది. జాబ్ తీసారా, ఎందుకో కారణం, ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది. చాలామంది పాలిటిక్స్ ప్లే చేసి తీసే ఛాన్సే లేదు. పాలిటిక్స్ ప్లే చేయడము, పాలిటిక్స్ని తట్టుకోవడం కూడా ఇస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ లెర్నింగ్. నువ్వు నిజంగా చాలా కేపబుల్ ఫెలోవి, నేను తీయలేరు. నువ్వు కేపబుల్ ఫెలోవే, నీకేదో అలవాటు ఉంటుంది, అందుకని తీస్తారు. నువ్వు కేపబుల్ ఫెలోవే కానీ నీకు మాట్లాడడం వచ్చి ఉండదు, అందుకని తీసేస్తారు. నువ్వు నిజంగా టాలెంటెడే, తీయలేరు. నేను చెప్తాను, తీయలేరు. ఒక ఆయన ఎవరో వచ్చి, ఒక ఆర్టిస్ట్ నల్లగా ఉంటాడు, ఆయన కంటే నేను బాగానే ఉంటా కదా సార్, నన్ను పెట్టుకోవచ్చు కదా సినిమాల్లో అన్నాడు. అంటే నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడో కాదు, ఆయన టాలెంట్ ముందు తొక్కి పడేస్తాడు. అది టాలెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టాలెంట్ మాత్రమే మనం పెంచుకునే, మనం చేసుకోగలిగిన మన చేతిలో ఉన్న పని. మిగతాది ఏది కూడా చెయ్యలేము. అందుకని మనం చేసుకోవాల్సింది, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది కాకుండా, ఇలా జరిగింది కదా, ఇప్పుడు నేను వాట్ బెస్ట్ నేను ఇందులోంచి తీసుకెళ్ళగలను. ఒక చెట్టుకి వేరు, నీళ్లు దొరకకపోతే మెల్లగా వేసుకొని నీళ్ళు ఎక్కడుందో అక్కడి నుంచి పీల్చుకొసుకో. అంతే మనం చేయాల్సిన పని ఈ లైఫ్లో. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనగనగా సినిమా చూస్తే మీరు, సుశాంత్కి క్యాన్సర్ వస్తుంది. సుశాంత్ని బిలీవ్ చేసుకుని వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ ఉంటారు, వాళ్ళిద్దరికీ తనే జీవితం, తను లేకపోతే వీళ్ళ జీవితమే గడవదు. అలాంటి సిచ్యువేషన్లో తను చనిపోయే రోజు వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఒంటరిగా అయిపోతారు. అప్పుడు తను అనుకోవచ్చు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను బాగుంటే వీళ్ళిద్దరు నేను చూసుకుంటాను కదా. అనుకుంటారు, అనుకుంటే ఏమైనా చేశారా? దట్స్ అ పాయింట్. నేను చెప్పేది ఏంటంటే, మనకు అనుకోవడానికి ఆ ఫీల్, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడే కంటే, నేను ఇప్పుడున్న దాంట్లో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అన్నది తప్ప, ఇవి అనుకునేడానికి మనకు ఆప్షన్ లేదు అంటున్నా. ఎందుకంటే నాతో ఎందుకు ఏది జరుగుతున్నా సరే, నా ఇన్వాల్వ్మెంట్ ఈ 4 తప్ప మిగతా అన్నిట్లో నా వల్లే. నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే, నాకు ఇంకోటి ఏదో జరిగిందంటే అవి మార్చుకోగలుగుతాను, వీటిని మార్చలేను. జెనెటికల్గా కొన్ని క్యాన్సర్స్ కోడే ఉంటాయి, జెనెటికల్గా. సో జెనెటికల్గా నీ క్యాన్సర్ వచ్చేది ఉంది అన్నప్పుడు డైట్, లైఫ్ స్టైల్, వీటిని మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. అందుకే వీటిని ద కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఏది మన కంట్రోల్లో ఉందో అది మాత్రమే. వర్షం ఆపలేం, గొడుగు నా కంట్రోల్ ఉంది. దట్ వే మనము టీవీలో ఏ ఛానల్స్ వస్తున్నాయి మనం ఆపలేము, ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి, కానీ ఏం చూడాలి మనకంట. అట్లాగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరిని నేను ఇతరులను మార్చడం కాదు, నేనేం చేయొచ్చు, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది మాత్రమే ఆలోచించాలి ప్రతి వ్యక్తి. కొంతమంది తలరాత, ఇది నా తలరాత, ఇది నా తలరాత. అబ్సల్యూట్లీ 4 తలరాతే. ఈ 4 తలరాత ఏ రోజు, నేను మీరు నమ్మరండి, ఒక అతను చాలా హెల్తీగా ఉంటాడు, రన్నింగ్ బస్ ఎక్కి దిగుతాడు, 63 years ఏజ్ అప్పుడు. స్లిప్ అయి పడ్డాడు సార్, కరెక్ట్గా నడుము విరిగింది, బెడ్ రెడ్ అయిపోయాడు. ఓకే, బెడ్ రెడ్ అయిపోయాడు. ఆ రోజు వస్తుంది అన్న విషయం ఎవ్వరూ కనిపెట్టరు, అసలు గుర్తుపట్టరు. ఆయన అంత సాలిడ్గా బ్రతికాడు లైఫ్లో, పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు, అన్నీ మంచిగా చేశాడు. కరెక్ట్గా 63 years అప్పుడు పడ్డాడు బెడ్ మీద, 83 years వరకు బెడ్ మీద ఉన్నాడు. ఓకే, సో పాయింట్ ఇస్, ఏ రోజు వ్యాధి ఏ రూపంలో వస్తుందో, కొన్నంటే పోనీ మనం అనుకో షుగర్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చుగా, మన చేతిలో ఉండొచ్చు, కానీ ఆర్గ్యుమెంట్కి బాగుంటుంది. కానీ రియాలిటీకి వస్తే రోగం ఎటు నుంచి వస్తుందో నీ జీవితంలోకి వచ్చేస్తుంది. దాని గురించి బాధపడి ఏ మాత్రము ప్రయోజనం లేదు. ఏం బెటర్ చేసుకోవచ్చు,
ఈ మధ్య ఒక అతను నా దగ్గరకు వచ్చి ఆ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అన్నాడు. నీ దగ్గర బెటర్ ఆల్టర్నేటివ్ ఉందా? మెడిసిన్లు వేసుకో. ఇవి బాగా ఎక్కిచ్చారు ఈ మధ్య, సైడ్ ఎఫెక్ట్స్ అని బాగా ఎక్కిచ్చారు గూగుల్లో చూసి. చాలా నేను చెప్తున్నాను కదా, సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు గాక, అది డాక్టర్కి చెప్పండి, డాక్టర్ చేంజ్ చేసి ఇస్తాడు మెడిసిన్స్. కానీ మందులు మీ ఇష్టం వచ్చినట్టు ఆపేయకండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి మెడిసిన్స్ ఆపేసి చాలా ఇబ్బంది పడతారు. సో డాక్టర్, సర్టిఫైడ్ డాక్టర్, నమ్మకం కోసం ఒకళ్ళిద్దరు ట్రై చేయొచ్చేమో, కానీ ఒకసారి ఒక డాక్టర్ మీద గురి వచ్చేసాక అని చెప్పింది ఫాలో అయిపోండి. 5 రోజులు మందులు వేసుకోండి అంటే 2 రోజులు వేసుకొని నాకేం లేదు తగ్గిపోయిందంట. అట్లా కాకుండా యాజ్ ఎ డోసేజ్, యాజ్ ఎ డాక్టర్ చెప్పించేస్తే, నేను అన్నట్టుగా కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేస్తే అన్కంట్రోల్డ్ విషయాలు కొంచెం మనకి నచ్చినట్టుగా ఉంటాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో అందుకని వాట్ ఐ కెన్ కంట్రోల్ అది చూసుకోవాలి. ఇది వన్ ఆస్పెక్ట్. తర్వాత నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది, నేను నాకు ఇలాంటివి జరగకూడదే అనే ఒక మైండ్ సెట్లో ఉంటాం. అవసరం లేదు, నాతో జరగచ్చు. నేను ఒక బిజినెస్లో ఒక ఫ్రెండ్తో పెడితే వాడు మోసం చేయొచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, 3 సార్లు పెట్టండి 3 సార్లు మోసపోయా అన్నాడు ఒక ఆయన. సో నువ్వు మోసపోలేవు అనేది ఏమి స్టాంప్ వేసి ఇవ్వలే మనకి. మోసపోవచ్చు. మనం ఏం చేయొచ్చు, బిజినెస్ని బిజినెస్ లాగా చూడాలి. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, దట్ ఈజ్ ఎక్కడ హార్ట్ వాడాలి, ఎక్కడ బ్రెయిన్ వాడాలి. దీనివల్ల కూడా చాలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వస్తుంది. బిజినెస్లో లేకపోతే ఎడ్యుకేషన్స్లో వాటిలో బ్రెయిన్ వాడాలి, అక్కడ హార్ట్ వాడద్దు. నేను నమ్మి బిజినెస్లో పెట్టానండి అంటాడు. నమ్మకు. బిజినెస్లో నువ్వు బ్రెయిన్ వాడు, క్యాల్కులేట్ చెయ్యి, అసలు అవుతుందా ఈ బిజినెస్, నాకు తెలుసా, ఒకవేళ వాడు నిజంగా మోసం చేస్తే నాకు బ్యాకప్ ఉందా, అమౌంట్ నేను మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తున్నానా, బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తే డబ్బులు మొత్తం పోతాయి కదా, ఇట్లా ఆలోచించుకోవాలి. నమ్మి పెట్టద్దు. నా ఫ్రెండ్ చెప్పాడండి నమ్మానండి. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోసం చేస్తూనే ఉన్నారండి, నాతో ఎందుకు ఇలా జరుగుతుంది? కాదు, రాంగ్. అసలు నువ్వు చూసే విధానమే తప్పు. ఇక్కడ బ్రెయిన్ వాడాలి, హార్ట్ వాడాల్సిన చోట అక్కడ నా భార్యని కంట్రోల్ చేస్తా, నా పిల్లల్ని కంట్రోల్, అక్కడ హార్ట్ వాడాలి. అరే మన ఫ్యామిలీ, మన లైఫ్, మన చిన్న ప్రపంచం, దాంట్లో నువ్వు లాజిక్ పెట్టేసేసి, బ్రెయిన్ పెట్టేసేసి. నేను చూసాను ఒక అబ్బాయిని, ఒక అతన్ని, వాళ్ళ పిల్లల్ని గొప్ప వ్యక్తుల్ని చేసేయాలి అనే దాంట్లో ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టించాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేసి, వాళ్ళని డిసిప్లిన్ చేసేసి, కరెక్ట్ చేసేసి. సో పాయింట్ ఇస్, నువ్వు ఎక్కడ బ్రెయిన్ వాడాలి, ఎక్కడ హార్ట్ వాడాలి తెలుసుకుంటే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాంట్లో నుంచి బయటపడతాం చాలా ఈజీగా. సో ఇది తెలుసుకుంటే కొంచెం, అంటే రెగ్యులర్గా అందరూ చాలాసార్లు మాట్లాడుకుని ఉంటారు కాబట్టి కొన్ని మిస్ అయ్యే పాయింట్లు మాత్రమే చెప్తున్నాను నేను. దట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్, నీతోనే జరగచ్చు కూడా. ఓకే, థర్డ్, ఇంకొక దీని ఎక్స్టెన్షన్కి వస్తే, ఇది రాసి ఉంటుంది అన్నారు చూసారా, అట్లా కొన్ని మన లైఫ్లోకి వచ్చి మనల్ని టీచ్ చేసి పోతాయి. నువ్వు నేర్చుకోకపోతే మళ్ళీ వస్తాయి. ఏదైనా సమస్య నీకు మళ్ళీ వస్తుందంటే నీకు ఆ సమస్య నేర్పించాల్సింది ఇంకా నువ్వు నేర్చుకోలేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏదో తప్పు ఉంది, ముందు కాళ్ళు చేతులు గడుక్కొచ్చి ఒక చోట కూర్చొని ఎందుకు జరుగుతుంది అని రాసుకోవాలి. నిజంగా ఇది నీ లైఫ్లోకి పదే ఆ సమస్య వస్తుంది అంటే ఆ సమస్యను నీకు ఏదో నేర్పించాలనుకుంటే నువ్వు నేర్చుకోలేదు. ఇది కొటేషన్లకు కాదండి, నిజం. నాకే మళ్ళీ అదే చైర్ మళ్ళీ నాకు తగులుతుందంటే నేను ఏదో నేర్చుకోలేదు, సరిగ్గా నడవట్లే, ఏదో ర్యాండమ్గా వెళ్తున్నా అనేది యూ హ్యావ్ టు లెర్న్. సో దట్స్ ద వే ఐ థింక్ అన్ని కనెక్ట్ చేసుకుంటే దట్స్ ద వే ఇట్ వర్క్స్. అబ్బాయిలు ఏడవకూడదు. ఏడుస్తున్నావేంటి ఆడపిల్లలాగా అంటారు. అంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉండదా వాళ్ళకి? ఆ పెయిన్ని కంట్రోల్ చేసి హోల్డ్ చేసి పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యయ్యో నువ్వేంట్రా ఏడుస్తున్నావు అనేస్తారు. అబ్బాయిలు ఏడవకూడదా? ఎందుకు ఏడవకూడదు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ దెన్నెటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫైన్ అండి. సో అబ్బాయిలు ఏడవకూడదా అండి? అంటే అమ్మాయిలు మాత్రమే ఏడవాలి? వై నాట్? మనం సొసైటల్గా అబ్బాయిలని అట్లాగా చేసాం. లాట్ ఆఫ్ ప్రెషర్. నిజంగా చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది మేల్స్ సఫర్ జస్ట్ టు క్యారీ విత్ ద లైఫ్, అట్లా తట్టుకుని నిలబడతారు. అసలు కొంతమందిని చూస్తే నిజంగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. వాళ్ళకు ఉండే ప్రెషర్స్కి దే స్టిల్ స్మైల్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని అట్లా మోసుకుంటూ వెళ్తారు. అటు వైఫ్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది, ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది. మీరు నమ్మరు,
అబ్బాయిలకి ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలకి అత్త నుంచో ఒక మామ నుంచో ఏదో టార్చర్ ఉందో ఇన్లాస్ సైడ్ నుంచి, అబ్బాయిలకి ఈ రోజుల్లో ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్. ఓకే, అండ్ అట్లా ఎన్ని తీసుకున్నా సరే, ఆఫీసుల్లో ప్రెషర్ కానీ, లేకపోతే ఇంట్లో పిల్లల బాధ్యతలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు కానీ, తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే ఎన్ని రకాలుగానో ప్రెషర్ వస్తుంది. అండ్ సమ్టైమ్స్ దే అట్లా బ్రేక్ అయిపోతారు. కానీ ఒక అబ్బాయి ఏడుస్తాడా అనే ఒక జస్ట్ సొసైటల్ ఒక నామ్ కోసం ఏడుపు కంట్రోల్ చేసుకుని ఉంటారన్నమాట. నిజంగా క్లినికల్గా చూస్తే క్రయింగ్ ఇస్ అ గ్రేట్ ఎమోషనల్ రిలీఫ్. ఏడిస్తే చాలా ఎమోషన్స్ బర్స్ట్ అయిపోతాయి. అండ్ దాన్ని ఎమోషనల్ కెథరిసిస్ అంటారు, వేర్ లోపల లాట్ ఆఫ్ ఎమోషన్ ఉండి ఏడిస్తే చాలా రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, ఇట్స్ సైంటిఫిక్ ఫిలాసఫీ, అది సైంటిఫిక్ లాజిక్ అది. ఓకే, సో పాయింట్ ఏంటంటే అసలు ఏ విషయమైనా ఎవరైనా ఏడవచ్చా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మనం ప్రయారిటీగా అబ్బాయిలకు పెడుతున్నాము, బట్ అసలు ఏడవచ్చా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏడుపు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ హయ్యెస్ట్ ఎమోషన్. ఓకే, ఎవరి కోసమైనా కన్నీరు కార్చడం అనేది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. సో దానిని మీరు దేనికోసం వాడుతున్నారు అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఎవరైనా కానీ ఈరోజు నుంచి అమ్మాయిలు చూసినా అబ్బాయిలు చూసినా అసలు ఏ విషయాన్నైనా అంత ఏడ్చేసే అంత సీన్ ఆ విషయానికి ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఇది అబ్బాయిలు తొందరగా యాక్చువల్ గ్రహిస్తారు. దట్ దేనికైనా సరే అరే ఏం కాదు బై ముందుకెళ్దాం అనే ఒక ఈజ్ యాటిట్యూడ్తో ఉంటుంది కాబట్టి చాలా మటుకు తట్టుకుంటారు. బట్ అదే పెట్టుకుని ఇంకా ఎంత బర్డెన్ అయినా వేయడం, ఎంత లోడ్ అయినా తీసుకునేటట్టుగా తయారు చేస్తారు. బట్ మనం ఏడుస్తున్నాము అంటే నిజంగా ఆ ఏడ్చే దానికి అంత వర్త్ ఉండేటట్టు అయితేనే మన ఎమోషన్ని మనం కన్నీటి ద్వారా బయటకు పెట్టాలి. ఓకే, లేకపోతే చాలా మటుకు ఆ ఎమోషన్ని లోడ్ చేసి మన లోపల భారం అయిపోతుంది. అండ్ అది ఇంకొక ఫార్మాట్లో బయటకు వస్తుంది. మనం కన్నీళ్ళ ద్వారా బయటకన్నా పోవాలి, లేదా కోపంగానో ఆవేశంగానో సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ గానో బయటకు వెళ్తుంది. ఎనీ స్టోర్డ్ అప్ ఎమోషన్, ఎనీ స్టోర్డ్ ఎమోషన్ తీసుకోండి, ఎనీథింగ్. ఓకే, అది ఖచ్చితంగా ఒక రూపంలో మన శరీరం నుంచి బయటకు వస్తుంది. అది నువ్వు ఈజియెస్ట్ ఫార్మాట్లో బయటకు పెట్టుకుంటే బెటర్. క్రయింగ్ ఈజ్ అ హార్డెస్ట్ ఫార్మాట్. ఓకే, ఏడుపు అనేది నిజంగా నీ లోపల చాలా జరిగి బర్స్ట్ అవుట్ అయ్యి ఏడుపు రావాలి. కానీ ప్రతి దానికి ఏడవడము ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఓకే, ప్రతి దానికి చిన్న విషయాలకు ఏడు. సో ఏడుపు అనేది చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. అండ్ అది ఎలాంటి ఫీచర్స్లో పెడుతున్నాం, ఎలాంటి వాటికి. నిజంగా బాగా వెరీ క్లోజ్ మనిషి మన నుంచి దూరం అయిపోయాడు, డెఫినెట్లీ ఏడుపు వస్తుంది, ఒకటి తెలియని ఎమోషన్ వస్తుంది. అట్లా వెరీ రేర్ మూమెంట్స్లో మన ఏడుపు అనేది అవసరం. అంతకు మించి ఏది. సో ఏడుపు ఈజ్ అ హైయెస్ట్ ఎమోషన్. దానికి తగ్గట్టుగా నేను ఎమోషన్ని దాచిపెట్టుకోను. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఎమోషన్ ఆ రోజు క్లియర్ చేసేసుకోండి. ఇది మేము ఎప్పుడు నేర్పిస్తాం, దట్ యూ స్టోర్ ఎమోషన్. ఆ ఎమోషన్ని నీకు ఎక్స్ప్రెస్ చేసే విధానం రాకపోయేసరికి అది బాడీ అంతటిని విషం చేసేస్తుంది. సో ఎనీ ఎమోషన్, నీకు కోపం కావచ్చు, ఎవరి మీద జెలసీ కావచ్చు, మనకి తెలియకుండానే మన లోపల బాధ కావచ్చు, అరే నాకు ఆపర్చునిటీ రాలేదని, ద పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అంటే నా బాస్ నాకంటే పక్కనోడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అనే ఒక పర్సీవ్డ్, నిజంగా బాస్కు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఆ పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీస్లో కూడా ఎమోషన్స్ దాచుకుంటాం. ఓకే, ఆ స్టోర్డ్ ఎమోషన్స్ని ఎప్పుడూ ఉంచకూడదు. బేసిక్గా అంటే ఇందాక మీరు అన్నట్టు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ బీటెక్లో వాళ్ళ మదర్ చనిపోతే ఆయన కామ్గా కూర్చుంటాడు, ఏడవడు. నా వల్లే జరిగిపోయింది, అందుకే ఇట్లా జరిగింది అనే ఒక బాధతోటి అలా కూర్చొని ఉంటాడు. చాలా రోజులు దాచిపెట్టుకొని ఎప్పుడో ఒక రోజు ఏడుస్తాడు. అలా కూడా ఏడవకుండా ఉండే వాళ్ళు ఉండిపోతారు కదా. అంటే లోపల ఎమోషన్ ఉంది, బయటకు బలవంతంగా ఏడుపు కాపుకోవడం ఇస్ రాంగ్ అంటున్నా. నీకు ఎమోషనే లేదనుకో, సో చిన్న విషయాలకి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేని దానికి ఏడవడం వేరు. ఓకే, చిన్నగా ఏదో దెబ్బ తగ్గింది అబ్బా అని ఏడుస్తూ కూర్చున్నాడు, దట్ ఈస్ సెన్స్లెస్. ఎట్ ద సేమ్ టైం నాకు చాలా ఎమోషన్ ఉంది కానీ ఏడవను ఈజ్ అ రాంగ్ థింగ్. అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ ఏడుపు వచ్చేంత సీన్ ఉంటే హ్యాపీగా ఏడవచ్చు, ఏం వీక్నెస్ కాదు. ఏ అబ్బాయికి కూడా అయ్యో ఏడిస్తే వాడు వీక్ ఫెలో అని కాదు. అసలు ఎక్కడ మొదలైందంటారు సార్? నిజంగా ఎవరు స్టార్ట్ చేశారు?
వెరీ రాంగ్ థింగ్. అబ్బాయిలాడు ఎందుకు వచ్చిందంటే మాస్కులనిటీని చాలా బ్రేవ్గా, ధైర్యంగా ఏడుస్తావా చిన్న అమ్మాయిలాగా అనేటట్టుగా తీసుకొచ్చారు. గాజులు దొడుక్కుని కూర్చున్నావా, ఏడుస్తావా, నువ్వు చీర కట్టుకోరా, ఈ టైప్లో అమ్మాయిలు ఏడుస్తారు, వీక్గా ఉంటారు. అబ్బాయిలు అంటే మాస్కులనిటీ అనేటట్టుగా చూపిస్తారు. ఈ ఆల్ఫా మేల్ వచ్చిన తర్వాత మరి ఎక్కువైపోయింది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడు స్టోయిక్ ఫిలాసఫీ. ఇది స్టోయిసిజం ఉన్నప్పటి నుంచి ఉంది, లాంగ్ ఎగో. దట్ అబ్బాయిలు ఎప్పుడు మస్కులర్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, చిన్న చిన్న వాటికి భయపడకూడదు, అండ్ అమ్మాయిల్ని డామినేట్ చేయాలి. ఈ టైప్లో మెంటాలిటీ ఇస్ ఫ్రమ్ వే లాంగ్, ఎప్పటి నుంచో వచ్చింది అది. ఓకే, ఇది మాస్కులైనిటీకి ఏడుపుకి లింక్ పెట్టారు. నువ్వు కూర్చుని ఏడుస్తావా, యుద్ధం చేయి, ఫైట్ చేయి, ఆ టైప్లో. అది ఈ రోజుల్లో ఇట్స్ నాట్ రిలవెంట్. ఓకే, ఫస్ట్. సెకండ్ వచ్చేసి నిజంగా ప్రతిదానికి ఏడుస్తున్నావు అంటే నిజంగా ఏదో ప్రాబ్లం ఉంది. అది అమ్మాయికి అబ్బాయికి అని కాదు, దేనికి కూడా అంతే సీన్ ఇవ్వకూడదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి ఎమోషనల్ స్టోరేజ్ అవుతున్నప్పుడు నువ్వు దేనికో అంత బాధపడిపోతున్నావు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం రావాలి. మనం క్రై చేసినప్పుడు ఆ ఏడ్చి దట్ రిలీజెస్ ఎమోషన్స్ అండ్ నార్మల్ అయిపోయామని అనుకుంటాం. సో చాలా ఇంట్రికేట్గా పట్టుకుంటే అసలు ఏదైనా నన్ను ఎందుకు ఎఫెక్ట్ చేస్తోంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది. ఒక 4 years బ్యాక్ వరకు అమ్మాయి లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, బతికావు. 4 years నీ లైఫ్లో ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది, నీకేం కాలేదు అక్కడ, నథింగ్ హ్యాపెండ్. సంథింగ్ ఎస్ కమ్, సంథింగ్ ఎస్ గాన్. నువ్వు మధ్యలో ఉండి అదంతా ఎమోషనల్లీ దాచిపెట్టుకున్నావు కాబట్టి బాధ. సో ఎనీ బాధ నువ్వే తయారు చేసుకుని, నువ్వే ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, నువ్వే దానికి డ్యామేజ్ అయినట్టు ఫీల్ అయ్యి ఏడుస్తావు. ఎనీథింగ్ తీసుకోండి, ఎనీథింగ్. ఈ ప్రపంచంలో ఏమీ లేకుండా వచ్చాం, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు ఏదో పోయింది, ఏడుస్తాం కూర్చొని. అరే ఏం లేకుండా వచ్చాం రా, వి కేమ్ విత్ ఎంటీ హ్యాండ్స్తో పోతాం, ఏం తీసుకుపోము. దానికి ఏడవాల్సినంత సీన్ లేదు. అంటే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్తో నాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంటే మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇల్లు కట్టుకో, మళ్ళీ ఆమె కాకపోతే ఇంకొక లైఫ్లో ఇంకా చాలామంది వస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీ ఏడిచినంత మాత్రాన ఏదైనా రిటర్న్ వస్తుంది అంటే అందరం కలిసి ఏడుద్దాం సామూహికంగా, రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆ ఎమోషన్ని తీసుకోనవద్దు, ఆ తీసుకున్న దానికి బాధపడవద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే యూ విల్ స్టార్ట్ జనరేటింగ్ లాట్ ఆఫ్ నెగటివ్ హార్మోన్స్, లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ యువర్ బాడీ. కెమికల్లీ చాలా అదైపోతాం, ఎమోషన్ దాచిపెట్టి విషం అయిపోతాం బాడీ అంతా. సో నెవర్ డూ దట్. ఓకే, అండ్ ఎప్పుడైనా అట్లా అనిపిస్తే, సపోజిడ్లీ లోపల బాధ ఉంది అండ్ అది బయటకు రావట్లేదు, ఏడుపు రూపంలో కూడా రావట్లేదు, మంచి జాగ్ చేయండి, బిల్డప్ యువర్ బాడీ. ఎప్పుడు అంటుంటాను, వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్ యువర్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో సూర్య కూడా చెప్పిండే అలాగే ఇది, దట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, అబ్సల్యూట్లీ ప్రిపేర్ యువర్ బాడీ. జిమ్కి వెళ్ళాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి, మంచిగా మాస్కులైనిటీ తయారవ్వాలి. దట్ వే నువ్వు యువర్ వీక్నెస్ ఆఫ్ సంథింగ్ హర్టింగ్ మీ, ఏదో నన్ను గుచ్చి బాధ పెడుతోంది అన్నది అవసరం లేదా, ముళ్ళు తీసి పక్కన పెట్టాము, కొంచెం కట్టుకున్నాము, ముందుకెళ్ళిపోయాము లైఫ్లో అనేది రావాలి. నిజంగా ఎమోషనల్ పెయిన్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫిజికల్ ఇంజురీ. ఇది సైంటిఫికల్లీ ఎన్గ్రేవ్డ్ దట్ ఏదైనా దెబ్బ తగిలితే వచ్చే హార్మోన్స్, ఎమోషన్స్తో గుచ్చుకుని వచ్చే హార్మోన్స్ సేమ్ ఉంటాయి, పెయిన్ ట్రాన్స్ఫరింగ్. సో అలాంటి పెయిన్ని, గుచ్చుకుంది ఏదో బాధేసింది, ఎవరో వదిలేశారు, లేకపోతే కట్టుకున్నామంతా కూలిపోయింది, ఏదో జరిగింది, జస్ట్ అది గుచ్చుకుంది, ఆ రోజు బాధ అనిపించింది, జస్ట్ ఆ పిన్ తీసాం, పక్కన పడేసాం, మళ్ళీ హీల్ అవుతుంది, మళ్ళీ ముందుకెళ్తాం. ఇది రావాలి. ఇలా లేకుండా చిన్న చిన్న వాటికి బాధపడడం, ఎమోషనల్, నాకు ఏడిస్తే బాగుంటుంది అని ఏడుస్తూ కూర్చోవడం అనేది ఈజ్ కన్సిడర్డ్ వీక్. ఫిజికల్లీ కూడా, హెల్త్ వైజ్ కూడా, ప్రతిదానికి ఏడు. నిజంగా నీ ఏడుపు వచ్చిందంటే ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ రీజన్, అండ్ ఆ స్ట్రాంగ్ రీజన్ చాలా చాలా గట్టిగా ఉండాలి నిజంగా నీ లైఫ్లో. మళ్ళీ అలాంటివి మళ్ళీ జరగవు. ఒకసారి ఏడ్చాడు, మళ్ళీ నెక్స్ట్ 3 రోజులకి ఏడ్చాడు, 4 రోజులకి ఏడ్చాడు అంటే రాంగ్. మా ఒక రీసెంట్గా ఒక కేసు అనమాట, హస్బెండ్ కొడతాడు, ఈమె ఏడుస్తుంది, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, నేను అందుకని అనలేదే, అందుకని చెప్పలేదే, నువ్వు అర్థం చేసుకోవే నా బాధ అని మళ్ళీ ఒక వారం రోజులు కలుస్తారు. మళ్ళీ నెక్స్ట్ వారం రోజుల తర్వాత మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ కొడతాడు, మళ్ళీ కొట్టచ్చు, మళ్ళీ ఇంకా ఇదే ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. నెలకి ఎట్లాగైనా 3-4 సార్లు ఏడుస్తానండి అంటారు. సో అలా నీ ఏడుపుకి విలువ పోతుంది.
సో ఏడుపు, నువ్వు ఏడ్చావు అంటే ఒక్క చుక్కెట్లా వచ్చిందంటే దేర్ షుడ్ బి అ స్ట్రాంగ్ రియాక్షన్ అవ్వాలి మొత్తం అంతా, అప్పుడే ఏడుపు వాల్యూ. ఓకే ఓకే, లేకపోతే ప్రధానికి ఏడుస్తున్నామంటే లైట్ తీసుకుంటాం, వదిలేసే అనుకో. సో డోంట్ డూ దట్. అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను మీకు, ఎప్పుడైనా ఇట్లా ఎమోషన్ స్టోర్ అయ్యి నీకు ఏడుపులాగా వస్తుంది అంటే, ఓకే ఏడుపులాగా వస్తుందంటే ఐడెంటిఫై వాట్ ఈస్ కాజింగ్ ఇట్. అంటే నీకు అంత బాధ కలిగేది ఏది ఉంది, అండ్ నీ లోపల ఆ ఏదైతే ఇమేజ్ వాట్ యు హావ్ ప్రిపేర్డ్, సెల్ఫ్ ఇమేజ్ అంటాం. అంటే నేను ఇన్ని రోజులు నమ్మాను, మోసపోయాను అని ఏదైతే ఉందో, నేను ఎందుకు మోసపోకూడదు? నేనేమన్నా స్పెషల్ అవతారమా? నేనేమన్నా మోసపోతాం, అందరూ మోసపోతారు. సో వాట్ అనే ఒక విచక్షణ తెచ్చుకుని బాగా నమ్మాను, క్లోజ్ అయ్యాను, ఎస్ లాస్ట్, ఫీల్ బ్యాడ్, ఒకరోజు ఏడుపు వచ్చింది, కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఓకే, దాన్ని వెంటప్ చేసేసుకుని ఎండ్ చేసేయాలి. ఒకసారి ఏడుపు ఏదైనా వచ్చింది, ఫినిష్, ఇంకా మళ్ళీ ఏడవకూడదు. ఓకే, ఫినిష్డ్ ఆఫ్. లాస్ట్లీ ఈ విషయాన్ని కంటిన్యూస్గా అందరి ముందు ఏడవలేరు కొంతమంది. ఈ పిల్లోస్కి లేకపోతే ఇంట్లో ఉన్న బెడ్షీట్కి తెలిసినంత ఏడుపు బయట ఎవరికి ఏడుస్తారా? నిజంగా ఏడుస్తాడు తను అంటారు. అంటే బయట ఎవరి ముందు నేను ఏడవలేను, నా పిల్లో ముందే ఏడవగలను. ట్రూ, అది బయట ఏడుపు నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి. ఓకే, నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ఏడుపు అనే ఆయుధాన్ని వాడద్దు. ఏడుపు అనే ఆయుధము ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే వాడిని చూసావా నాకు ఎంత ఎమోషన్ ఉందో అని నమ్మించడానికి వాడకూడదు. ఓకే, నీకు బాధ వేసింది, ఆ బాధ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఏడుపులా వచ్చేసింది, ఫినిష్డ్ ఆఫ్. ఒకసారి నిన్ను అంత బాధ పెట్టింది ఏది నీ జీవితంలో ఉండకూడదు. నాకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతోంది, నేను అది ఎక్కువ రోజులు అక్కడ ఉంచుకున్నాను, నా మూర్ఖత్వం అది. నాకు నొప్పి వచ్చింది, ఏడుస్తాను, కానీ అది అక్కడే ఉంది అంటే మూర్ఖత్వం, తీసి పక్కన పడేయాల్సిందే. అలా నిన్ను ఏడిపించేంత బాధ పెట్టేది ఏది నీ జీవితంలో ఉండకూడదు. యాజ్ ఎ లైఫ్ కోచ్ మా పని చాలా ఈజీ తెలుసా, చాలా ఈజీ. అందరి తప్పులు ఎతకడం, అది తప్పులు చేయొద్దని చెప్పడం చాలా ఈజీ నిజంగా. కానీ నిజంగా ఆ టైంలో వాళ్ళది గనక మా మాట విని, సార్ మీరు చెప్పారు నేను ఫాలో అయితే ఒక 41 days అని దీక్ష చేసినట్టుగా 41 days చేస్తే నిజంగా మారుతాయి లైఫ్. అందుకే యాజ్ ఎ లైఫ్ కోచ్గా మాకు వీఆర్ ట్రైన్డ్ టు టెల్ దట్ ఇది రాంగ్, దీన్ని వదిలించుకో. అది ఫస్ట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది, అదేంటి ఇష్టపడిన అమ్మాయిని వదిలేయాలా, లేకపోతే ఈ టైప్లో చెప్తారు చాలా. ఇష్టపడిన అమ్మాయిని వదిలేయలేకపోయినా నువ్వు కష్టపడతావు. నీకు ఒక చెప్పు కొనుక్కున్నావు, చాలా ఇష్టపడవు చెప్పులు కొనుక్కున్నావు, ఆ చెప్పులు నీకు సైజ్ సరిపోలే, నేను ఇష్టపడి కొనుక్కున్నాం కదా వేసుకుంటే కాళ్ళు నలిగిపోతాయి. అందుకని ఇష్టపడ్డా నీకు అది లైఫ్లోకి రాలేకపోతే ప్లీజ్ వదిలేయండి, ఏం కాదు. ఇంకో చెప్పు వస్తుంది, లేకపోతే చెప్పులు లేకుండా నడవచ్చు హాయిగా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని క్యారీ చేసి నేను ఈ మాట కంటిన్యూషన్ చెప్తాను. ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందని వాడు ఈ సినిమాలు చూసి అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎలాగైనా పోనండి, నేను ఒకటే అమ్మాయిని ప్రేమించాను, ఆమెతోనే ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకోకుండా కూర్చున్నాడు ఇంట్లో. నేను వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్ కంగారు పడిపోతుంటారు, మా వాడు ఇంకా పెళ్లి చేసుకోవడా, వాడి జీవితంలో సెటిల్ అవ్వడా, ఈ టైప్లో. సో దేనికి ఆలోచనకి కూడా బానిస అయిపోయి రోజు పావుగంట ఆమెకు ఏదో ఫ్రూటీ అంటే ఇష్టం, ఆ ఫ్రూటీ డబ్బా చూడగానే ఆమె గుర్తుకొస్తుంది. ఈ టైప్లో ఇంత ఓవర్ ఎమోషనల్గా అంత అవసరం లేదు, ఈజ్ ద పాయింట్. సో అది మనం ఎమోషనల్ క్యారీ చేసుకుని అది ఏడ్చుకుని ఒక్కో సీన్ చూసినప్పుడు లేకపోతే ఆ సినిమా తనకంటే ఇష్టం అని చెప్పి మళ్ళీ ఏడుపు, ఈ టైప్లో అవసరం లేదు, ఈజ్ ద పాయింట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.